సీను ఆగు. ఏందత్త? ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్త, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. నా సైకిల్ జాగ్రత్త అన్న. అట్లానే తమ్మి. ఏముందిరా పోరి, సంత్రకాయలక నిగనిగలాడుతూ ఊర్లోకి కొత్తగా దిగిందా? రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా. నువ్వేడికిరా, నీ బస్సు వెనకాలత్తాంది, దాంట్లోనే పో. అమ్మని ఈ పిల్ల మళ్ళీగా నవ్వరా. పెదంపేట్ పెదంపేట్, ఓ పెద్దవా, పెదంపేట్ పెదంపేట్. పీకనీకి ఆకులు లేవు గాని ఏతులకేం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్ సోకొకటి. పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడీడు. నవ్వులు నువ్వులైతాయి గాని నువ్వులు నవ్వులైతాయే. సీను, దీంతో నూరుడు మంచిగా వత్తలేదు. బయటికి పోతే కొత్తది తెచ్చియవా? ఈయనకి ఇంట్లో పనే శాత కాదు, ఈయనకి పని చెప్తానవా? ఇగో పాలు తాగు. పెద్దోడా ఇక ఏ నీ అమ్మ, ఆ రోజే గనక ఈ కత్తి నాకు దొరుకుంటే నా యాల్ది. ఓ రాజమ్మ, ఉల్లిగడ్డ బదులు వాణ్ణే నరికేస్తోనే. ఎంత దమ్ముంటే ఆడు ఈ వీరవంశంలో పుట్టిన నన్నే గెలుకుతాడా? ఈ ఏషాలకేం తక్కువ లేదు. నాయ అంటేనే మాట పడు నేను, నువ్వు నా అంత చూస్తావా? అయ్యయ్యో, ఊక తాగుడు కూడా అయిన పని. ఏ ఆగ, నీ తల్లి ఏటపోతుని వేసినట్టు నిన్ను ఇవాళ ఒకే ఏటకేసేస్తారా? ఏసేయ్ బిడ్డా, వేసేస్తా, వేసేయ్. వేసేస్తా, ఆగు నువ్వే. వేసేస్తా, అయ్యో, వేసేస్తా. అరే చెప్పేది. అయ్యో, ఆగయ్యా. అయ్యో, అయ్యో. టికెట్ టికెట్ టికెట్. అబ్బా సంజయ్ సయ్యానలే కానీ టికెట్ ఏందిరా, మంత్లీ పాస్ ఇప్పిస్తా. ఇలాంటి పిల్ల నిజంగా సై అంటే పాస్ అయిందిరా, పర్సనల్ గా బస్ వేయించాలరా. మనువాడుకుందాము రామల్లా. ఏమ్రా గుస్సగున్నవు? అరే నా పిల్లని బస్సులో బనాయించిన వాళ్ళ బద్దలు భాషంగాలు చేయాలరా. అవునా? ఎవరు రాడు? పోదాం. పడుండ్రా.
బయటే కొట్టుకుంటున్నారు తెలియదు. నన్ను కమెంట్ చేసినందుకేనా? కళ్ళు ఏవి కళ్ళంటే తెల్లగల్లు ఆ పోతాడు ఆ పోతాడు ఎక్కి దించిన పొద్దుగాటి కళ్ళు ఆనం దాగే తెల్లగల్లు. ఏం చెప్పినవరా బై? ఇప్పుడు చూడు గుడాలు. గుడాలే కుసా అరే పాడతలేనురా బై, గుడాలు మంచిగా ఉంటాయని చెప్తున్నా. ఇకదే తిను. పెద్దంపేట పెద్దంపేట ఓ పెద్దవా, పెద్దంపేట వచ్చింది దిగు. అరే బుక్కా సీట్ లేరా, ఎవరు నత్తే లేపేయి. ఏం చేస్తున్నావు నువ్వు? బుర్ర లేదా నీకు? పడితే సత్తావు. ఇందారం ఇందారం దిగటాలు దిగురు దిగురి జల్ది దిగురి. అమ్మా కత్తి ఖతర్నాక్ ఫిగర్ రా. రైట్ రైట్. శ్రీరాంపూర్ శ్రీరాంపూర్. రైట్ పోనీయవా. ఒరే నీ ఏతులు కాకపోతే ఇట్లా మనూర్లోనే దిప్పుడేందిరా? తొందరగా పోనీరా, ఎవరైనా చూస్తారు. ఎవరన్నా చూడాలి, మీ అయ్యకి చెప్పాలి, అప్పుడు జామ్ జామ్ అంటూ మన పెళ్లి జరగాలి. అందుకే తిప్పుతున్నానే. మస్తు తిప్పినావు గాని మా అయ్య పెళ్లి చేసే రకం కాదు, తోలొల్చే రకం. మామ నమస్తే. నీ అయ్యా నీ ఏషాలు పోనీరా ముందు. ప్రేమ పిచ్చిది, ప్రేమ గుడ్డిది. చిచి బాలే. ప్రేమేనా ప్రాణం, ప్రేమేనా సర్వస్వం. బచ్చా అస్సలు బాలే. ఓ పోరి, నా గుండెల్లో నీ గుడి కట్టిన, నువ్వు ఎస్ అంటే నీకు పూజ చేస్తా. ప్రేమించడం ఓ వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. ఎస్. రే బస్సు వచ్చిందిరా, అమ్మాయిని చూద్దాం పదంగా. పెద్దంపేట్ ఆ దిగిరాంక ఎక్కువమ్మా. ఏడుందిరా పోరి. రేయ్ ఆ బస్సు కాదురా. ఏరా సీనా, ఈ సర నువ్వు చెప్పిన పిల్ల పరపరేనారా? గంత కిరాకుంటదా రా? కిరాకుంటదో కసక్కుంటదో. అరే వారి చూసుడుగానే ఆగిందా? ఏమన్నా కదిలిచ్చినవా? అడుగుడెందుకురా, ఆడేం కదిలిస్తాడో చూద్దాం ఆగురి. చూద్దాం చూద్దాం. ఆ పెద్దంపేట్ దిగురే. గుండెలోని ప్రేమ నాతో చెప్పలేవా, చెంత చేరి ఊసులన్నీ పంచలేవా, చూపు చూపు కలిసినాక మౌనమేలా, నీ మనసులోని భావాలు పంచవేలా, నేనేమి చేస్తూనే ప్రేమ నా గుండెల్లో నువ్వే మావా. ప్రేమించడం ఓ వరం,
ప్రేమించకపోవడం ఓ శాపం. అన్న ఆ గోల్ నాది. అరే సినా, నేను కొట్టినోడు ఒక్కడే పోతాన్రా. ఎవడ్రా? ఆ రోజు బస్సులో కొట్టిండు కదా ఆడే. పద. రే ఏందిరా ఒక్క దెబ్బకి గట్ల పడేసినావు? వీణ్ణే కాదురా, ఒక్కొక్కడిని ఏరుకుంటూ వేసేద్దాం. చల్. ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే బొక్కలిడిచి బొందలు పెడతా. రే ఈడొక్కడే మిగిలింట్రా. సీను ఒక్క ఛాన్స్ ఇరా, నా పవర్ చూపిస్తా. నీ అబ్బా. చూడు మై డియర్, ఈ వయసులో పోరగాలు ఎట్లుండాలంటే దానికి నేను చెప్తాను, ఉండరా కాక పక్క జరుగు. అరే సీనా, ఏ వయసులో ముచ్చట ఆ వయసుదేరా. కాలేజ్ చదువుకుంటూ కూడా ఒక్క పూరన్నా నీ పొండలేకపోతే గిట్లనే ఉంటది. నువ్వు కూడా నా లెక్క లవ్లో పడరా, మంచిగుంటది. అరే దూరం పోరా. ఇంకొక జంట, ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు
శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ పేరుకుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాడకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇగో ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జర ఉండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలు ఎక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గంధాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. సారు ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడతా, నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచే లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజైతే నీకు పాడి జంట దొరికేది పడుతాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది, నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది, నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ లోకి దిక్కకూడదురా. టికెట్ ఏ బాబు టికెట్, ఏ బాబు నిన్నే టికెట్. ముందు టికెట్ తీసుకురా నాయన, చూసుడు తర్వాత గాని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? హే రమాదేవి, ఎటుపోతానురా? కొంపల్సి లేచిపోతానులే. ఏంది? అదేం లేదురా, మీ ప్రేమ కథ ఎట్లా నడుతుందో చూద్దామని మేమత్తానమంతే. అన్నా జూనియర్ కాలేజ్కి టికెట్. అమ్మా ముందున్న వాళ్ళు టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌడ్ కాలేజ్కి ఒక టికెట్. ముందు చెకింగ్ ఉంది. టికెట్ అన్న గౌట్ కాలేజ్ ఒకటి ఇవ్వండి. టికెట్ ఈ లోకాన్ని వదిలేసి ఎక్కడికో పోయినట్టున్నారు కదరా. అవునవును, ఆ పిల్లని చూసినప్పుడు నువ్వు పోతలేవా? సరే గాని ఇంతకు మాట్లాడినావా లేదా? ఇంకా లేదురా, తను చూస్తా అంటే ఏం మాటలు ఎత్తలేవు. అట్లనే అనిపిస్తుంది గాని ముందు నీ ప్రేమ గురించి చెప్పు సీను. అవునరా, ఇసొంటి విషయాల్లో తొందరపడకపోతే ఆ పిల్ల తుర్రుమన్నా అనొచ్చు. అసలే ఆడోళ్ళని నమ్మలేం. అవునా? నిన్ను ఆపు, సంపేతావింది వాడిని. రేపు వెళ్ళి సంధ్యతో మాట్లాడుతానులేరా. సంధ్య, నువ్వు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే నాకు కష్టం. సంధ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
లవరే. ఇదేంది పట్టించుకోకుండా పోతాంది? ఈడేందే మన కాలేజ్కి వచ్చిండు? ఏమోనే. నువ్వేం సపోర్ట్ చేయకు. అలాగే పోదాంపా. సంధ్య, హే సంధ్య. ఏం సంధ్య పిల్లతాండి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నేంది? నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా ప్లీజ్. ఎందుకలా అన్నావు? వన్ లవ్ చేసినావు కదా. ఏమోనే, వాడుండి అట్లా దగ్గరికి వచ్చేసరికి ఏం అర్థం కాలే, భయం వేసింది. అన్నానా? అన్నేంట్రా? అన్నంటదా? అంటే అన్నది కనుక దాగి చల్లబడరా. మంచిగా ఉందిరా. ఏయ్ ఏందిరా? నువ్వు నన్ను చల్లబడమంటావు ఏందిరా? అరే సీనా, ఇసొంటి అయినప్పుడు మా మీద ఎగురుడు కాదు, ఆ పిల్ల కోసం బాధపడాలి. బాధపడాలా? అది ఎట్లుంటది? ఎట్లుంటది ఏందిరా? ఏడవాలే, తిండి మానేయాలే, కళ్ళు తాగాలే, పోరు వేయిందట నీ లోకమే వేరు కావాలి. అవునరా, ఈడు చెప్పింది నిజమే. అట్లా అయితేనే అన్నా అని పోయిన దానికి అయ్యో నా కోసం గింత బాధపడతాండా అని వెనకకి తిరిగి రాబోద్ది అవుతుంది. అయితే ఇప్పుడు బాధపడమంటావు? ఎగ్జామ్ బాగానే రాసిన, సారే మార్కులేలే. మా అమ్మకు చెప్తే నన్నే తిడుతుంది. నేను సంధ్యను మనసారి ప్రేమించిన, ఆఖరికి అన్నాన్ని పిలిచి వెళ్ళిపోయింది. నేను బాధపడతా అంటే నీకు నవ్వుతుందా? ఇదేం బాధ?